జల్దీ దాటండి ఏంటనే వచ్చింది అది ఎడికి ఎండాడుతుంది ఎండాకాలం ఆఫ్లైన్ ఆడిపోతే కొద్దిగా అన్ని ఆడిపోతే ఆఫ్లైన్ ఆడిపోతే చెట్టు అంతగా ఎట్టుంటుంది. ఏం చేస్తున్నావు ఈడ? నీకు తెలియదు తీయే. నీకు తెలియదు తీయ అంటే నువ్వేం చూస్తున్నావు? కిందికి మీదికి చెట్టు ఇదేమున్నది? ఆకులు అన్ని రాలిపోతున్నాయి. రాలిపోతే రాయి ముఖం కడుక్కొని పెంకికి తీసుకొచ్చి అంటి పెడతా చూస్తున్నా. అవన్నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. ఈ వాళ్ళ దాకా పొద్దు ఒడిచేదాకా బారెడు పొద్దు ఎక్కదాకా వాడినావు, బయటకు వచ్చినావు, ఇంకా మళ్ళీ ఆకులు రాలుతున్నాయి. అవి నాటు పెడతావా? నీ తెలివి పాడుపడ వెనక పుచ్చినోని లెక్కనే ఉన్నాయి. నీ కథలే మంచిగా లేవు. నీ తోటోళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పేరంటాలు చేసుకున్నారు, పిల్లలాగా అన్నారు. నీకు ఇంకనన్నా ఈగరం లేదు, నీకు తెలివే రాదు. నీ తెలివి పాడువాడ అన్ని మొద్దు సాటలు పాడైనాయి. ఏం పోతున్నా నాకు దాపురం చేసిపోయిండు నిన్ను. ఇక్కడ బుర్ర పెడితే బుర్ర ఏడా పాడు చేసినవురా? బుర్ర లేదు, మన్ను లేదు. అయ్యో నీ ముఖం. ఏం పని చేసినా బూడిదలు పని చెప్తున్నావు. ఏం సింగారని చెప్తున్నా. అయిపోయిందా? నీ అక్కర ఒడ్డెక్కిందని ఆడ వారేసి వచ్చినావా? నీకు గుణం రాదిగా. ఏడున్నాయిరా? మళ్ళా అంటున్నావా ఏమి? అరే రామా, ఇగో నువ్వు పని చేయి. బియ్యం తీసుకొచ్చి ఇంటికాడ పెట్టు. ఇంటికాడ పెట్టి ఆయనతో బుక్కడంతా వండుకొని తిను. మాడికాయ తొక్కేసుకొని తిను. నేను పనికి పోతున్నా. ఎటు పోకు, ఇంటికాడనే ఉండు. కూరనా? నేను వచ్చినాక వండుతా. మటన్ తెత్తకు నువ్వు చేసే పనికి. నేను పోతున్నా. ఇంటికాడనే ఉండాలి, లేకపోతే మంచిగా ఉండదు. నిన్ను నువ్వా? నీ సూత్ర కనబడుతున్నది. ఉన్నారా మంది? బాగానే ఉన్నారా? కొందరు ఉన్నారా? మంది ఎవరు లేరు. దబదబ అయిపోతుంది. తీసుకుపోతా. ఎవరు లేరు, మంది అయితే లేరు. దబదబ అయిపోతుంది. ఉన్నావా చూడు? ఇప్పుడు అందరు తీసుకుపోయారు. ఇప్పుడు ఇస్తావయ్యా? నీ పట్టు వాళ్ళు ఇస్తారు ఎవరన్నా? ఇద్దరు అయ్యో మళ్ళీ మా వాళ్ళు ఇద్దరు. పొద్దున ఏం పని చేసావు నువ్వు? ఏ పనికి పోయినా? ఏం పని చేయను? వేరే పనికి నాకు ఇద్దరు ఒకరికి. అట్లా వచ్చి అలా ఈ సంతకం చేయాలి. ఒకటి సంతకం పెట్టానా? పెట్టు. ఇట్లా అవుతూ ఇట్లా వెళ్ళి పెట్టు. పెట్టు. ఏం కాదు, పెట్టు. ఓకే. అది బియ్యం పోసుకొని అది మీరందరూ మీకు అచ్చండి వస్తాయి కదా. పని పెట్టినాము. ఇప్పుడు మీ అమ్మాయి కదా, ఇప్పుడు నువ్వు వచ్చినావు. కైకిలి పోయింది, పనికి పోయింది. నేను కొద్దిగా అలా పనికి వచ్చిన. పని చేస్తున్నావు. వచ్చినాయా? 16 కిలోలు పోతున్నా. ఓకే ఓకే.
అబ్బో బియ్యం బాగానే పరుగున్నాయి, ఇంటిదా ఎత్తుకపోవాలి. అబ్బో పీర్ల పండుగ వచ్చింది, మళ్ళీ పొద్దుకి రావాలి, ఎగురుతారు మంచిగా. ఇక పీర్ల పండుగ మళ్ళీ రావాలి. ఇంతసేపు అసలు పొద్దున రావాలి బియ్యానికి అసలు. సరే సరే బియ్యాన్ని సంతకం అది ఏ ముద్ర పెట్టు. ఓకే బియ్యం పోసుకోవాలి. ఇప్పుడు లేదు పొద్దున రావాలి. ఇప్పుడు వస్తే చూడండి పొద్దున రావాలి బియ్యం. ఇప్పుడు ఎంత అవుతుంది టైం ఏం కదా కాలేజీకి పోవాలంటే అడేసి అది దొక్కు అని దొక్కు. టైం బాగా అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం తినాలి. ఇట్లా ఒళ్ళని కూడా అత్తనే ఉంటారు ఇక. సరే తినేటిగా చూద్దాం. ఓకే కరెక్ట్ చదవకండి అంకుల్, మా అమ్మ తిడతాది. కరెక్ట్ వస్తాయి మంచిగానే. చూడరా ఏం డీలర్ ఉన్నాడు, ఎప్పుడు కలుగుతాడు. ఇప్పుడు లేదు బంద్ చేసిన ఇక. నీ జాగిరి అనుకున్నావా? జాగ్రత్త పొద్దున రాకు నువ్వు నీకు ఎవరు చేయించాడు? అరే పొద్దుగా నువ్వు 15 రాపు 15 తారీఖు నువ్వు ఇవ్వాలి. సాయంత్రం రాపు 5 గంటలకు రాపు ఇస్తా. నువ్వు ఎప్పుడైతే ఇట్లా ఎత్తున్నావు మరి నాకు ఆకలి అవుతుంది, ఏం చేయమంటావు? నువ్వు గిరే సాయంత్రం రాపు సర్పంచ్ చెప్తా అట్లా లగ్గం చేస్తా. ఎవరికైనా చెప్పు, నీ లగ్గం చేస్తా సర్పంచ్. ప్రయాణం వచ్చినాక 5 గంటలు ఎత్తిస్తా. నీ లగ్గం చేస్తా. బాగానే బియ్యం వస్తుంది. లగ్గం అయిందా? రాజంగా అంటే పిల్లగా దండాగది ఏడుంటుందా? నేను దుబాయ్ లో 5-6 సంవత్సరాలే. అబ్బు బాగానే సంపాదించిన. లగ్గం వేసుకున్నావు లేదా మరి? లగ్గం ఎంతమంది పిల్లలు? పిల్లలు లగ్గం అది ఇక లగ్గం చెప్తున్నా, నేను ఇప్పుడే వేసుకుంటా. ఇక చూడమంటా పిల్లలు మరి? చూడు మా అబ్బాయి చెప్తా అంటుంది. మరి మా అబ్బాయి చెప్తా అంటుంది. మా అబ్బాయి చెప్పు. ఇంకా చేసుకోలే నువ్వు? ఇక నేను ఇక ఏదైనా పని చెప్తే వేసుకుంటా అని చెప్తున్నా. ఇంకా బరగా అవుతుంది, నేను మర కలుస్తాను, నీకు ఇంటికి వస్తా. సరే పో. అందరూ అవుతాము మన మసాలా వేస్తారు, మత్తగా సంపాదించుకొస్తారు. అబ్బో మత్తగా సంపాదించుకొచ్చింది, అంత తెలియదు ఒక్క మత్తగా సంపాదించుకొస్తారు. అబ్బా ఓ అమ్మాయి అమ్మాయి పెట్టి మీకు సంచరించడం లేదు. అబ్బో బాబా పాయరా దబ్బా వాయరా బాబా. మరి ఇంట్లో ఇక తాను చేసి టీవీ పెట్టుకొని కూర్చొని చూస్తా అనుకున్నా, ఒక్కరు లేరు. నిన్న నాటికే వేయింది కావచ్చు, మా బాధ వస్తుంది. అబ్బా అయిపోయింది, టైం అయిపోయింది. మరి కైకిలు వస్తాడా రాడా ఏమైతుంది అలా మొన్నటి నుంచి? రమేష్ అన్న ఎప్పుడు వచ్చినావు? ముసలి ఆయన గడ్డం తెల్లబడ్డది. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుందా? 5 ఏళ్ళు అయింది. మరి అటు దాన్ని చేసుకోకపోయినా పిల్లలు ఏమైనా అక్కడ అది ఇక్కడ ఇది దుబాయ్ లా ఇట తీడు ఉండొచ్చు అటు అట్లనే దుబాయ్ ఏం లేదు అన్న. మన్ను ఉందా దుబాయ్ లా? ఏ పడి సంపాదించినవే? నీ సంపాదన ఏం సంపాదన ఏం కదా? 5 ఏళ్ళు ఉంటే ఏం లేదు, పొట్ట దీపలగా ఉందా? ఇగో గిడ కనకాయ ఉన్నాడు, కైకిలు వేలు అని చోటుకు 50 లక్షల బిల్డింగ్ కట్టిండు. కైకిల్ మీదనే ఈడున్న పని ఏముందే? ఏముంది దుబాయ్ లా? మరి సోకు బట్టలు మంచి ఫోను మంచి ఏముంది, టీక్ టాక్ తీరుడు వచ్చినట్టు మంచి దావతులు. మేం పోదాం ఏం లేదల్లా తినట్టుందా? అంతేనా? అయ్యో ఆశలే అక్కడ టీక్ టాక్ ఫోన్లు పట్టుడు, అది పట్టుడు, మంచిగా మొబైల్ పట్టి మురిపించుడు, మీకు కొట్టుకుంటది.
నువ్వేనా ఏమన్నా గోల్ చేసినావు గిల్ చేసినావు మా మందు ఉందా నువ్వు రాయే నీకన్నా ఎక్కువనాయే ఏ అప్పటి కట్టనే రా సాయంత్రం రా ఇంటికి సాయంత్రం రా ఎవరన్నా ఎటు పోయినదా కైకి ఇక కుప్పలు ఎత్తిపోసేది ఉండే చేన్లా గా బియ్యం కాడుకోతే ఆడు బియ్యం ఇతడే అని సంగతి మా చెప్తాడు ఏ మునుకో బాగా రూబాబు వచ్చింది దానికి మరి ఉట్టిగానే ఉన్నా కుప్పలు ఎత్తిపోద్దాం పని ఉంది నాకు ఎప్పుడు పిలిచినా గిట్లా అంటేనే కైకిలు ఇయ్యనా కైకిలు ఎడిపోతుంది మరి కుప్పలే పండుగ కొమరే వస్తా అన్నాడే కొమరాలు లేడా ఇంకో వాడ కట్టుకోవాలి ఇంకో వాడు కట్టుకోవాలి చేస్తాడా పని మంచిగా ఇక చేస్తా అంటే మీరు సంపాదించుకో మరి ఇక కొద్దిగా తాత్పర్యం మనిషి కొద్దిగా మంచిగా వెనకటి మనిషి మనిషి ఎక్కున్నాడు ఇక నువ్వు మెల్లగా సంపాదించుకో మరే ఇల్లు ఇదేనా మరి చెట్లు అయితే ఉన్నాయి చెట్లు బాగున్నాయి అన్నాడు కొరా ఇదే ఉన్నట్టుంది ఇల్లు మరి ఇక పోతా కొరా అన్నాడు ఏంది కొమరా ఎవరు లేరా కొరా కొరా ఓ కొరా అరే తప్పు లేదు మన లేదు కొరా ఏం చెప్తున్నావు అది ఓ కొరా అవి ఏంటి ఏం చెప్తున్నావు అది ఇక బియ్యాన్ని ఏంటి దుర్బిని బట్టి చూస్తున్నావు ఏముందల్లా ఏముందే అది కొద్దిగా చెప్పే కొమరా కొన్ని పాడుగాను ఏమో అన్ని చూస్తా ఉన్నాడు అరే కుయ్యి మనం కైకి లాస్తా అటువి బియ్యాన్ని దొరికిన వాడు చూస్తున్నా ఏంటి ఇట్లా ఏముందే ఇంతకు ముందు మా పొద్దున సాకర్ బాగా ఆయనకు నూకలు బాగా చచ్చిపోయింది కదా ఆయన నిన్న ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు అందరు మాట్లాడతారు కదా రాంగా ఆయనకు బియ్యం బాగలేవు నూకలు బాగలేదు అని మాట్లాడుకుంటున్నారు నేను ఇప్పుడు బియ్యం తెచ్చుకున్నా మరి బియ్యంలో నా పేర్లు ఉన్నాయా లేవా తినే బియ్యం మీద రాసిపెట్టి ఉంటే బతుకు పాపం ఆయనకు రాసిపెట్టి లేదని అంటున్నారు రాసిపెట్టిన చూస్తున్నా నేను శ్రీ రామరామ అగ్గ బియ్యం మీద పేరు ఉంటాయట నువ్వు వెనుకటోని వా ఇప్పటోని వా నాకు ఏం అర్థమైతలేదు పిల్లలు ఆ నూకల మీద పేరు లేదు బియ్యం మీద ఉంటావా వెనకటే కూడా అంటుండే ప్రతి బియ్యం కింద నీ పేరు రాసి ఉంటాయిరా అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు అన్నట్టు దొరుకుతాయి రామా అవి అప్పటికే చూసుకుంది పావా అని ఒక కొన్ని కుప్పలు ఉన్నాయి ఎత్తిపోతే నాకు మొక్కలు నొప్పులు పడాయి లేకపోతే నేను దండనే పోదాంపా దండన వద్దాంపా మళ్ళా అది చూసుకుంది మా అమ్మ బియ్యం పెట్టమన్నది ఇప్పుడు బియ్యం తీసుకొచ్చిన బియ్యం పెట్టాలి ఇక అన్నం ఆడలే బియ్యం పెట్టమన్నది నేను అన్నం తినలే ఇప్పుడు అన్నం తిని చేసే వరకు 12 ఒకటి అవుతుంది అదే టిఫిన్ చేస్తా హోటల్లా టిఫిన్ చేస్తా 200 ఇస్తా వచ్చినాక ఇంత మందు తాగిపిస్తా నగ్గి మొక్కలు నొప్పి ఉన్నాయి లేకపోతే నిన్నెందుకు బదులాడుతున్నా అటు పక్కన పెట్టి టిఫిన్ చేస్తా పూరి మళ్ళీ వచ్చినాక ఆకు పూరి గీరి మళ్ళీ వచ్చినాక మంచిగా మందు తాగుదాం ఇద్దరం ఒక 10 ఏళ్ళు ఉన్నాయి కుప్పలు దాన్ని ఎత్తిపోసేద్దాం నేను ఎత్తుదా నువ్వు మొత్తు ఇటు పక్కకి ఎత్తిపోదాం దాన్ని పోయి పూరి తింపుతా టిఫిన్ చేస్తా అంత కుప్పలు అయితే ఎత్తిపోసేద్దాం టిఫిన్ చేద్దాం ఇంకా మంచి విద్య అన్నా 2 పూరీలు కావాలి మాకు 2 ప్లేట్లు తినాలి ఆగా అవుతాను ఇద్దాం ఇలా పూరి మంచిగా ఉందట కడుపు పూరి 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 ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అన్ని ఉన్నాయి అయిపోయినాయి 10 పూరీలు తింటాడు కడుపు తింటాడు తింటా సైడ్ కొన్న తిరుగు పడువు అదంటే కరెక్ట్ కానీ
మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది, నేను ఎప్పుడు తినే తింటా. సరేనే సాంబార్ అయిపోయిందా? తిను 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 ఉంటుంది జల్ది జల్ది. 3 ప్లేట్లు తిను. పొద్దున్న దాకా పన్ను ఉన్నది, మళ్ళీ పొద్దుగా ఇంకా లేదు. చేస్తా అనే కడుపు తింటే చేస్తా చేస్తా పొద్దుగా అంటే చేస్తా. నాకు పూరి తింటే ఇక కడుపు నిండా ఉంటే నేను పొద్దుగా పని చేస్తాను. నేను చేస్తా ఎంతసేపు అయినా పని చేస్తా నేను. కూర ఇది అయిపోయాక మళ్ళీ 2 వేసుకరా. ఓకే నువ్వు ఇంట్లో కదే. 6 కూర. సరే మరి నేను తింటా. తిన్నారా మీరు? సరే అనుకోలే ఎలా? సరే పనికి రమ్మని. తింటావా? తిన్నావా మరి? ఓకే మరి పోదాం. మరి కొద్దిగా పని చేయాల. రమ్మన్ మనసులో అవసరం రమ్మన్ రమ్మన్. ఏం చేస్తున్నారు? కనవడతలేదు. పోతుందా? మీరే కనవడతలేదు. చాలా చాలా అన్న అద్దెలు గడిపడ్డాయి. ఇంత కుక్కలు పిల్లని కూడా టిఫిన్ చేసి దొరకపోయి కుక్కలు పొద్దున్నా తెచ్చుకుంటాయి. గట్టికున్నాడు కదా, ఎట్టిపోతాడట. ఇక 3 ప్లేట్ల పూరి తిన్నాడు. 3 ప్లేట్లు తిన్నాడు. తేడా పని ఏం చేస్తాడే? తినమంటే మత్తుగా తింటాడు, కానీ పని చేసుడు అయిపోయి కాదు. అంత బిడ్డలు బిడ్డలు తింటుంటే పని చేయడంటావా? 100 రూపాయల పూరీలు ఆయన తిన్నట్టు తినమంటే తింటాడు, ఏం బాగలేదు. కానీ పని చేసుడు అయిపోయి కాదు. ఆయన దొరికిందా నీకు ఇంకెవరన్నా? అన్న మెల్లగా తీసుకుపోయి చేయాలి. టెక్నిక్ చేసుకుంటా కైట్లో చూస్తలేదే బాగా ప్యాకేజ్ ఉన్నారు. ఒక్కొక్కరు 1000 రూపాయలు అనమాట. నేను అన్నాడు నాకు 3 ప్లేట్ల పూరి తింటుంటే 100 రూపాయలు ఇస్తే నేస్తా అంటే మెల్ల బద్దలు చూడకపోతుంది. పని చేస్తాను చూడకపోతున్నా. పని కాదు ఎక్కువ, ఆయన ఎప్పుడు పని ఎక్కువ అవుతుంది నీకు. అంటే ఆ పని కాదు ఈ పని కాదు. చేస్తున్నా నేను చేస్తాను చేస్తున్నా నేను మస్తు పని చేస్తున్నా. చేస్తా మీటికా పండుగకు అత్త మీటికి రా. ఏవో మా అమ్మ చెప్పింది చేసుకోమని, మంచిగా పని చేసుకోమని చెప్పింది. చెప్పింది మా అమ్మ మంచిగా చెప్పింది పని చేసుకోమంటుంది. మంచిగా పని చేస్తే అక్కడ చెప్తాను నాకు. చేయడా పని చాయమ్మా చాయ్ అన్న పైసలు అప్పటికిస్తా. అప్పటికిస్తా. ఆగు 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 అబ్బా ఆగు కావాలి అన్న. ఒక ఆగట కట్టి ఆగు ఆగు కావాలి. పాను కట్టే ఒకటి మంచిగా రత్న పాని సున్నం ఎక్కువ దౌడ వలుతుంది. నిన్ను కాదే సున్నం ఎక్కువ దౌడ వలుతుంది అని అంటున్నా. పండ్లు రాతాయి. నిన్ను కాదే చేతి కింద పండ్లు రాతాయి అంటున్నా. అట్లా నన్నే అంటున్నా అనుకుంటున్నాను. నిన్నంటే కట్టు కట్టు ఆ కట్టు ఏం పోతా నా పని నాకున్నాడా పైకి పోవాలి. అబ్బో మంచిగా ఉన్నారు. ఏ పాగో అంత మొగులు అవుతుంది. అవు కుప్పలు గాడు గాడు దండ పోదాము. నువ్వు భయపడకు. మళ్ళీ
ఇది మాదే రాయే. ఇదంతా మనదే చేను. ఇది మాదే కదా ఇక. అంతా మన ఎంతసేపు దబ్బ 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 తీసి అయితే మళ్ళీ పోదాం మన తాగుదాం. తాగుతావా? తాగుతా. కళ్ళు అవుతా మంచిది. కళ్ళు అవుతావా? కళ్ళు ఏం లేదు మరి 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలలో తీసి పీకుదాం దాన్న. ఎంత? 10 ఎకరాలు. 10 ఎకరాలే కదా. అయితే ఇప్పుడు ఎంత దూరానికి గిదెక్కి అక్కడ కుప్పలా ఒక్కడ అక్కడ కనబడుతున్నాయి. తీద్దాం. ఆ నీళ్ళు ఆడబెట్టు. అది కట్టు, లుంగి కట్టుకో, తువ్వాల మీది కట్టు, పట్టాపట్టు ఎత్తిపోద్దాం. 10 ఎకరాలు కథం కావాలి. ఎత్తిపోతా. అది నెత్తి కట్టుకుంటావా నడుము కట్టుకుంటావా? ఇంకా నెత్తి కట్టు. నడుము కడతా. ఏ నెత్తి కట్టుకో మంచిగా. కలిసినప్పుడు ఏదంటే నీ సాధుడే ఎక్కువ ఉన్నట్టుంది. ఇగో ఈ కుప్ప మొత్తం ఎత్తి ఒక్కడ పోయాలి, ఆడ పోయాలి. ఎత్తు ఎత్తా. కన్ను తీసుకో. అది ఎత్తి మొత్తం ఆడ పోయి ఎత్తుకునే. గదేమెత్తుడా అని అవి గిట్ల బట్టి దెబ్బ దెబ్బ తీయాలి. గిట్ల 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 ఒక్కొక్కటైతే అది వస్తా ఏం చెప్పా చెప్తున్నా. ఏమి ఇది గుట్ట నా మొదలు పెట్టడానికి నేను రామా అరే రామ ఏమో చేస్తాను తిత్తా అదే 2 చేతులు తీయి, 2 చేతులా. రామా ఏంది అది? గిట్ల 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 బట్టి ఇంకో గిట్ల గిట్ల బట్టి గిట్ల వేయాలి. అబ్బో గిట్ల గిట్ల 2 దంగా ఎక్కువ అక్కడ ఒడ్డుకోసినా నేను ఆ కుప్ప కట్టుకోతా. ఓ రామా ఇవన్నాక కుప్ప కట్టుకోతా. ఇది మొత్తం ఎక్కిరా ఇక. అయితే కదా అతడి పని కదా. ఎందుకు పని లేక కట్టే అబ్బు బాగా బరువులు కట్ట. అయ్యో బాగానే దూరం ఉన్నది. పని లేక పని లేకున్నట్టు అయిపోయింది కదా. ఇవన్నీ కుప్ప. అబ్బోయ్ అవ్వయి ఎంత చూసినా కానీ దంగ కొట్టున్నది. గింత గింత భూమి గింత గింత అబ్బోయి కుప్పలని ఎత్తేనే బత్తనే ఎలా పనిలోకి వచ్చినట్టున్నది. 100 రూపాయలకి అగ్గింది రాకుండా అయిపోయి ఎట్లా పీకి ఎట్లా చేసి అవతల పడాలి. అబ్బో ఇది అంత ఎత్తే నేను అబ్బో అబ్బా ఆయన మా ఇంటికాడున్న అయిపో వీళ్ళు మా పిల్ల ఇంటికాడనే ఉండు అన్నది. బియ్యం తీసుకొచ్చి ఆనే పెట్టిన అయిపోయి ఇంటికి వచ్చిండు. దయమైన వచ్చింది మంచిగా ఉరుకు అనుకొని తిను. కోపన బియ్యం పెట్టుకొని మరి తొక్కు మార్కెట్ తొక్కు వేసుకొని తింటే అయిపో మనము కచ్చినట్టు అయిపోయింది. ఎట్లా అంతేమో వెళ్ళి చెమటలు వచ్చిపోతున్నాయి. అంత ఇదేం పని పాలైంది కింద ఖర్చులు. అబ్బో ఇంకెంత కొట్టి ఖర్చకపోదు. అబ్బో బిడ్డు అమ్మో ఎట్లానే చేసి అవుతారా పడాలి. ఎట్లానే చేయాలి. అబ్బో అమ్మ బిడ్డు. అరే ఏం చెప్తున్నావు? ఇంకా కూకున్నా పన్నావా? ఏమన్నా గుట్టిందా? దాదా ఒక్క తట్టకి రామా లే 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 అతడు దొడ్డు ఆనాచతడు అతడు బాగా నచ్చిన చెప్పులకు మట్టి దుట్టుకుంటున్నా. నిన్ను భలే పట్టుకట్టుకున్నాడు అయిందా నడు. ఇవన్నీ కదా అంతా మోసుడే పొంటి ఆ చెట్ల పొంటి ఇది అదంతా మోసుడే ఉంటది. ఇవన్నీ అబ్బు ఏంతసేపు నువ్వు మొత్తలే నాకు ఎప్పుడు పని. నువ్వు సరే మూతలు ఇది అడిపోతే నేను చేయపోయినా. నేను ఆ కుప్ప కోతా ఎత్తు. ఏ నీ ఎత్తుడు పాడుగాడు గా ఎత్తుడే గది కాదు. కోడలు బట్ట కోడలు ఏదే కోడలు వచ్చినావా? ఈ కోడలు బట్టి ఎత్తే నువ్వు మంచి ఎత్తుతే నేను ఇంకో కుప్ప కోతా. అరే ఇది గోసకొచ్చిందే నాకు ఇలా ఆనా చేతట్టుంది. కుప్పలు వేతట్లేవు. ఇంటికాడ భార్య కోపానికి వచ్చేటట్టుంది. అప్పలు చేయాలన్నట్టు వెయ్యాలా? నీ ఎత్తాయా ఎత్తునే నేను ఎత్తా. నువ్వు నాలుగు నీళ్ళు అవుతా. రామ ఇప్పుడే తినచ్చు.
రామ ఇప్పుడే 6 ప్లేట్ల పూరు తింటివి, ఇప్పుడే నీళ్ళు అనబడుతుంది, ఇప్పుడే కూర అనబడుతుంది. ఇది ఏంది కథ ఏంది? అది తాగోదన్నా కాదు. అరే రామా, నేను నీకు ఎందుకంటే అంత పని చేసానే పోతాను. నువ్వు నా డెసిషన్ తీసుకోకు. నువ్వు అంత చంపలేవు. ఇంకా అక్కడ పెద్ద కుప్పు ఉంది, పెద్ద పెద్ద కుప్పలు ఉన్నాయి. ధనాదన్ చాలదా కడుపులో పెద్ద పో 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 దన్నదన్ నడు నడు తొందర నడు. దాదా ఎవరు లగ్గం పోయిన వాళ్ళే కత్తుడారే ఊరికిరా దన్నదన్. అరే చెట్లు అడ్డం. అరే నీ చెట్లు చల్లగుండా దందన్ గాని దన్నదన్ గాని ఏ నువ్వు కరెక్ట్ పోతే ఇంకో కుప్ప కోతాను అది కానీ ఎత్తు దన్న గాని ఏమైంది మళ్ళా కడుపు పట్టుకుంటున్నావు? కడుపు బరబర అంటాను. వచ్చిన ఒక్క కుప్పం పోయలే కడుపు గలగల హోటల్ తినక అంటే 6 పూరీలు తింటివి, కడుపు గలగల చెట్టు సాడిపోయి దన్నరా బాటిల్లో నీళ్లు ఉన్నాయి, దన్నరా మరి బిడ్డ. చెట్టు వెనుకకు దొరుకుతాను. అబ్బో ఇక్కడ నేను. అరే అవ్వని ఎంతసేపు గంట సేపు అయిపోయి తినకురా అంటే తినే. ఈ కుప్పలు ఎట్లా నాశనం కావాలి? ఏం కావాలి? ఇంకా అయిపోలేవా? అరే సప్పుడు చేతలేదా? ఆనే పడిపోయినప్ప అన్నాడా? అవునే తాగుడు అలవాటు గిట్టు ఉన్నదా మరి నాకు గాల కర్మం గుద్దల మొడ్డ తెచ్చుకుంటే ఆడదాన్ని తెచ్చుకున్నా మంచిగుడు. మరి పన్నడా దొడ్డిపోయిండా అటే బాయ్ ఇంకా అత్తలేడు. అరే అబ్బా బిడ్డ పోయినట్టున్నాడు, ఇటు తొవ్వ కనబడుతుంది, ఇక్కడ మనిషి లేడు. పన్నావా లేచినావా? అవ్వ పోయినట్టున్నాడు. నీ అవ్వ తొవ్వ పట్టుకొని పీకినట్టున్నాడు. అయిపోయింది అమ్మ కర్మ పాడుగాను. ఉట్టేనన్నా తోలుకొచ్చుకుంటే టిఫిన్ చేసే ఆగట్టించుకునే పండ్లు తినే కూరలేడు మనలేడు పోయి కానీ అవ్వ కోరి అవ్వ కర్మ పాడుగా. నాకు మొక్కల నొప్పులు ఉన్నాయి, దన్న మంచిగా చేస్తాడని తెచ్చుకుంటే ఆయన అవతల వాడే. నా కర్మ పాడుగాను. ఇక ఏం చేసుడు? ఇక రేపేది ఇస్తా. ఇక ఇవాళ కుదిరేది. ఇక నాకు మొక్కలు నొప్పి పడైంది. ఇక రేపేది తప్ప చచ్చిపోదు. నేను మొత్తం పని. హలో బావా, అంతా మంచిగా ఉన్నారా? అసలు ఇట్లా ఎట్లా వస్తున్నావు బావా? మరి వారం రోజులు అయిద్దా? రారి మరి ఇక పిల్లలు వదులుకొని అందరికన్నారు రాని. ఆగు ఎటు ఆగు. ఏమైంది? మా ఇంటి పక్క వెళ్ళ భార్య ఊరికి వెళ్తా బస్ ఎక్కిస్తానికి రమ్మన్నది. అయితే వాళ్ళ పిల్లల్ని ఆయన ఈ సంఖ్య ఆ సంఖ్య వేసుకుంటే బ్యాగ్ పట్టుకొని బస్ ఎక్కిచ్చేస్తా. నువ్వు పని తప్పించుకునే ముచ్చట నాకు మా తెలుసు. నువ్వు వచ్చింది ఇక్కడ అన్నకు కైకిలి వచ్చినావు. కైకి నా పని బస్ ఎక్కి ఫోన్ చేసిందట. అసంటో నువ్వు ఎందుకు వచ్చినావు మరి? ఆయన వేరే టైం పిలుచుకుంటుండే కదా. వచ్చినప్పుడు కరెక్ట్గా పని చేయాలి, పోవాలి. నువ్వు చుట్టాలు వచ్చిర్రు, బంధువులు వచ్చిర్రని కైకిలు వచ్చి నువ్వు పట్టవాటిలి ఆయన తప్పించుకొని పోతే అన్నకు చెప్తావు. అరే ఏడైపోయినాయి అవన్నీ కాదా? నువ్వు చూడుకో, అవన్నీ కాదా చూడు. ఇంటికి పోతే నువ్వు గిట్టారా? సైకిల్ తీసుకున్నప్పుడు పైసలు తీసుకున్నప్పుడు బరాబర్ పని చేయాలి. ఆయన సైన్ అయిన ఒకటే, నా సైన్ అయిన ఒకటే. నువ్వు అడుగుపో. కుప్పలే కనబడుతున్నాయి, నువ్వు తీసినాను అంటున్నావు. నువ్వు నాకు ఇచ్చినావా? అంటే వాళ్ళు ఓళ్ళు మామూలు కదా, పక్క పండి చేయను అంటే ఓళ్ళు మా అన్న కదా. అయితే ఏం చేయాలి?
పని చేయాలి. నువ్వు చెప్పినావా నీకు రోజుకు అరే మా అన్ననే రూపాయల కైకిలు కావాలి నీకు, పోయేటప్పుడు మళ్ళా మందు బాటలు కావాలి, వచ్చేటప్పుడు టిఫిన్లు కావాలి, నీకు 1000-1500 ఖర్చు కుప్పలని కానేలేదు. నాకు చుట్టాలు వచ్చి రూపాయలు వచ్చిరని పోతున్నావు గంతేపో. నీ జీవితం గంతేపో. నువ్వు వాళ్ళు నమ్మతలేరు. ఏ పోలు ఏ పని చెప్పినా అది సగమే చేస్తాడు, అంటే వెళ్ళిపోతాడు. అందుకనే ఎవడు పిల్లనిత్తలేడు. కర్మానికి అన్న దోలు కచ్చుకుంటే అవ్వ కుప్పలు అట్లే పాడాయి. నాకు మోకాలు నొయ్యబట్టే. రేపు పండుగ ఉండే ఆ కుప్పలు ఎట్లా కథ ఎట్లా. రేపేమో భార్య చెప్పింది పండుగ వెళ్ళినాక తీయ అన్నగాని నేను వినకుండా మంచి అట్ట కట్టున్నాడని తోలు కచ్చుకుంటే ఎక్కడ కుప్పలు అక్కడనే పాడాయి. ఏమైందా అన్న? ఏ పని మాలని పట్టుకొస్తే ఆ కుప్పలన్నీ తీయలే. ఆయన దొడ్డికి వస్తుందని పోయిండు. ఏదేమన్నా పన్నడు అని పోతే ఆ దొడ్డికి లేదు మన లేదు. ఆ తొవ్వ అందుకొని ఉరికినట్టున్నాడు. తమ్మి గిట్ట కనబడ్డాడు. అటు తొవ్వంటి నాకు ఎదురైండు, లగాంచి పోతుండు. ఏమైంది ఎటు పోతున్నావు అని అడిగితే మాకు చుట్టాలు వచ్చిర్రు, నాకు ఇంటికాడ పని ఉన్నదని ఒకటే ఊరుకుడుకు. అరే కుప్పలన్నీ అట్లనే ఉన్నాయి. నువ్వు కైకిలు తీసుకున్నప్పుడు నువ్వు కుప్పలు తీయాలి, ఇదేం పద్ధతి అని నేను నిలబెట్టి అడిగిన. నీకు అవసరం లేదు, నువ్వు పక్కకు జరగదు అన్నాడు. ఆయన జా లేకుండా వీకెండు నేను ఏమన్నా ఓటాలన్నీ తోటి మనిషి ఏడే నువ్వు గైన దొరికిండా, నువ్వు ఇంకో వాళ్ళని పిలుచుకుంటా అయిపోతుంది అని చెప్పి నేను అంటే నువ్వు వినకపోతే అరే మనిషి అజంగా ఉన్నాడని ఆయన నువ్వు పిలుచుకొచ్చుకుంటే ఆయన తినుడు తాగడానికే పనికొస్తాడు. బుద్ధి తిన్నాడు తమ్మి. 3 ప్లేట్ల పూరి తిన్నాడు, డజన్ అరటి పండ్లు తిన్నాడు. ఆ గట్టమంటే పండేమన్నాడు ఏమన్నాడు. నేను నమ్మిన మీరు అందరు చెప్పినా వినపోతే ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయారు. మనిషికి ఒకటి తినుడు తాగుడే అవుతుంది ఆ మనిషితోటి. పని చెప్తే మాత్రం పని అనేతోని కాదు, పైసలు కావాలి. పని దొంగ పైసలు అడిగిండు. ఏ అప్పటికి ఇత్త అన్న అప్పటికి అనుకున్నాడు ఏమనుకున్నాడు దొడ్డికి వస్తుంది అన్నాడు. ఆయన అవతల పడ్డాడు. నాకైనా సంగతి తెలిసే అన్న. నాకు ఇవరకు నా చేనులకు పనికి వచ్చిండు, అనుభవించే. నేను ఏమన్నా అంటే అరే గైన ఏం చేస్తాడే నీకు గైన దొరికిండా నేను హోటల్లో అంటే నువ్వు వినకనే ఆటోమేటిక్ లేదు. పెళ్లి కాలే ఏం కాలేదు మరి లగ్గం అయింది అంటాడు. అరే అన్న నీ అసోంటోళ్ళు నా అసోంటోళ్ళు 10 సంబంధాలు చూసిర్రు. ఏ సంబంధం వచ్చినా కూడా ఆ మనిషి గురించి మొత్తం ఆలోచించి ఊరు అంతా మొత్తం అందరికి నోటే. మా భార్య మా అన్నది గానే దొరకపోకు ఆ పని చేయడం మంచి వెనకటి మనుషులకు ఇట్లా ఇట్లా అంటాడు. జనరేషన్ లెక్క లేడే మనిషి వెనకటి లెక్క. అందుకే లగ్గం అయితే లేదు. పని లేకపోతే ఇంటికి వచ్చి కూడా అన్న ఏమన్నా పని ఉంటే చెప్పు అని అంటాడు. నేను అత్త అంటాడు. మనం నమ్మిగో ఇగో జమానా మనిషి వెనకటి మనిషి. ఏ పోనీ వెనకటి కానీ ముంగటోడు కానీ కైకిలు సల్లాకుండా పొద్దు కదా చెయ్యాలి. ఇచ్చే 200కు ఇంటికాడ పొద్దుకే ఇంటికాడ వీడు తలుపులు వేసే ఎటో వేయిండు గొల్లెం పెట్టి ఇంటికాడ ఉండురా బియ్యం తీసుకొచ్చి అని అన్న. వీడు చేసే పనగడు ఏందో కానీ ఇంటికాడ ఉండుడే లేదు. తలుపులు వేసిండు, గొల్లెం పెట్టిండు, తాళం వేలే మానేలే. దొంగనో దొరనో ఎవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? ఇంటికాడ ఉండురా, ఇంకేం పని తీసుకొచ్చి ఇంటికాడ ఉండురా అంటే ఎక్కడనో వేయిండు, ఏమో ఎత్తుకొచ్చినట్టు బియ్యం తీసుకొచ్చినట్టున్నాడు. ఎక్కడ వేయండు బియ్యం ఇడబెట్టి గిన్నెల పోసిండు, తట్టిలకి వెళ్ళి తీసి గిన్నెల పోసిండు. భూతార్థము మన్ను ఈయన పని కాలిపోను, ఈయన పని మునిగిపోను. లగ్గం లేదు ముహూర్తం లేదు. ఎవరు రమ్మన్నారో అంత తాగటానికి వేయండు, తినటానికి. ఈ ఎట్ట బతుకుతాడో ఏం చేసుడో ఎట్ట చేసుడో ఇంత తలకాయ నొప్పి పాడైంది నాకు. దేవుడా ఎక్కడ మునగవేయండో ఎక్కడ తిరగవేయండో, ఎవరితో దాగవేయండో ఎవరితో తిరగవేయండో. చెప్పులు అవుతున్నది. ఎవరు లేడా మీ కొడుకు? మా కొడుక లేడు. పొద్దుగాల కైకిలత్తా అన్నాడు. మావ అన్నం పెట్టలేదంటే టిఫిన్ చేస్తా అంటే 6 ప్లేట్ల పూరి తిన్నాడు, డజన్ అరటి పండ్లు తిన్నాడు, ఆకులు కట్టించుకున్నాడు. చేలకు 6 ప్లేట్ల పూరి తిన్నాడా? అక్క తిన్నాడు అక్క, నేను అబద్ధం ఆడతాను. 6 ప్లేట్ల పూరి తిన్నాడు, డజన్ అరటి పండ్లు తిన్నాడు. ఇక కుప్పలు ఎత్తిపోతా అన్నాడు. ఆయన చేల దాకా వచ్చిండు. ఆయన 2 కుప్పలు తెత్తలేదు, నాకు కడుపులో గలగల గలగల అంటుంది అన్నాడు. అని ఆయన కథ నేను చెట్టు సాటుకోతా దొడ్డికి అన్నాడు. ఆయన ఇటే వచ్చిండు. నేను చూసి అంత ఉత్తమ ఇచ్చట
లేని ముచ్చగా అవన్నీ తిన్నాడు అని అనబడితివి నువ్వు తోలకపోయినావా నేనే ఇంట్లోకే బియ్యం తీసుకొచ్చి ఇంత పెట్టరా అని చెప్పిన ఇక బియ్యం పెట్టిండు కానీ ఉట్టినైతే నన్ను 200కు ముంచిండు అటు పని కాలే ఇటు 200 మునిగినాయి. ఇక నీ కొడుకు దగ్గరికి అబ్బో ఇంకోసారి రా ఇప్పుడు నమ్మి ఏదో పట్టుకపోయినా కానీ ఇక నీ కొడుకోదాడం నీకోదాడం ఇక మీరు ఏమైనా 200 అయితే నాశనం చేసిండు. మీరేమన్నా చేసుకోరు మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నాయన ఇంటికి వచ్చే వరకు వెళ్ళి ఇక మళ్ళీ రాకపో మా దిన పెట్టినట్టే ఉన్నావు పో. ఆగురయ్యా ఎక్కడ పోయినావు రివర్ దాకా నేనే ఉన్నా మాట్లాడతానా నువ్వా అడకట్ట అయిన వచ్చి ఆ పటేలు వచ్చి లొడ్డి పెట్టిపోయిండు. నువ్వే పనికి పోతానన్నమాట కదా పనికి పోతానని మొత్తం 6 పీరియడ్ పూరి తిన్నమాట, ఓ డజను అరటి పండు తిన్నమాట. నీకు కడుపా లేకపోతే ఏంటిది అది? మంది పెట్టిన కొద్దీ తినుకుంటావు, బొర్ర పెంచుకుంటావు, లగ్గం లేదు మా అన్ను లేదు. నువ్వు ఎందుకు పోయినవరండి? ఆ నీళ్ళతో తిరుక్కుంటా నన్ను మళ్ళీ వాళ్ళు వచ్చినాక నన్ను దౌడం పెడుతున్నారు. నువ్వు మనిషివా లేకపోతే ఏంటి అనుకుంటున్నావు? అడుగుతా ఒక్క ప్లేట్ తినబెట్టి ఒకటో 2 ప్లేట్ అందరు ఒక ఆకు ఆయన వేసుకుంటే నాకు ఇది ఇచ్చిండు కొంచెం అవన్నీ చదివినా నువ్వు చేతిలో పోయి కుప్పలు మోసి రాలేదన్నా నువ్వు ఏం చేయలేదట మంది మాటలు పడుకుంటా ఎప్పుడు మాటలు పడుకుంటా లొల్లి పెట్టిపోయాడు ఇవరిదాకా నాకు పోయి వచ్చిన దానికి మనసున పట్టకుండా ఆయన వచ్చి లొల్లి పెట్టిపోయాడు. నువ్వు మనిషివేనా? నువ్వు చేసే పనులే మంచిగా లేవు. ఓ లగ్గం లేదు, మాను లేదు, ముహూర్తం లేదు, ఏది లేదు. నువ్వు గట్టినే తిరుక్కుంటూ ఉండు ఊరి మీద.